సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి అథమెటిక్ లో. సో దాంట్లో మనకి ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, దాని మీనింగ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం. సి హియర్ P ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే మనం ఏదైతే మనీని అప్పుగా తీసుకున్నామో ఆ మనీని మనం ప్రిన్సిపల్ అని పిలుస్తాం. లేకపోతే బారోయింగ్ మనీ, లెంటెడ్ మనీ, అప్పుగా తీసుకున్న మనీ, అప్పుగా ఇచ్చిన మనీ. సో వీటి అంటే దేని మీద అయితే మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తామో ఆ మనీని మనం ప్రిన్సిపల్ అని కూడా పిలుస్తాం. ప్రిన్సిపల్ ఆర్ సమ్, SUM సమ్ అని, అమౌంట్ అని, ఇట్లాగా రకరకాల పదాలతోటి పిలుస్తూ ఉంటాం. సో ప్రిన్సిపల్ అనేది 20,000 రూపీస్ ఉందండి. అంటే ఇప్పుడు మనం 20,000 రూపీస్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో ఒకడు 20,000 రూపీస్ అప్పుగా తీసుకోవడం జరిగింది. అయితే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్ ఆర్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి పర్ యానం. PA అంటే పర్ యానం అంటే అర్థం ఏంటంటే 100కి పర్సెంటేజ్ అంటే అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ 100 100కి 10 రూపాయలు వడ్డీ అని, నెలకి కాదు. అందుకని ఇక్కడ రాశాను పర్ యానం. 100కి 10 రూపాయలు వడ్డీ సంవత్సరానికి అని అర్థం. సంవత్సరం మీద 100 రూపాయలకి 10 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చినట్లు అంటే నెలకు కాదు. సో పర్ యానం అంటే సంవత్సరానికి, పర్సంటేజ్ అంటే 100కి 10 రూపాయలు వడ్డీ అలాగే. సో అయితే టైం చెప్తున్నాడు. టైం ఈక్వల్ టు సే 3 ఇయర్స్ అని, 3 సంవత్సరాలకి. ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో హౌ టు ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్? సో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి 2 వేస్ ఉన్నాయండి మనకి. ఒకటి ఫార్ములా మెథడ్ ఉంది, ఇంకోటి పర్సంటేజ్ అప్లికేషన్. మన పర్సంటేజ్ గురించి కనుక తెలుసున్నట్లయితే పర్సంటేజ్ అప్లికేషన్ అనేది చాలా సింపుల్ అప్లికేషన్. దాని ద్వారా ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫార్ములా చూద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. So this is the formula to calculate simple interest. So P for principal అంటే బారోయింగ్ మనీ, లెంటెడ్ మనీ, దేని మీద అయితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ మనీని మనం ప్రిన్సిపల్ అంటాము. T for టైం పీరియడ్, R for రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 3 తెలుసు కాబట్టి మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చండి. 20,000 ఇంటూ టైం పీరియడ్ 3 ఇయర్స్ ఇంటూ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఆ 10% వాల్యూనే ఇదండి 100 by 100. So 2 zeros and 2 zeros are eliminated and 2 3s are 6,000. So 6,000 is the simple interest అని కాల్ చేస్తాము. So once you get interest for the period of 3 years, then అదే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు 3 సంవత్సరాల తర్వాత మొత్తం వాడికి మనీ ఒకేసారి బ్యాక్ చేయాలనుకుంటే అప్పుడు అమౌంట్ ఎంత బ్యాక్ చేయాలంటే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ అంటే 20,000 ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 6,000. ఆల్ టుగెదర్ మీరు బ్యాక్ చేయాల్సింది 26,000 బ్యాక్ చేయాలి. 26,000 ఈజ్ కాల్డ్ అమౌంట్ అని పిలుస్తాము. అమౌంట్ అని పిలవడం జరుగుతుంది. రైట్, ఇది మనకి ఫార్ములా అప్లికేషన్ లో మనం ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. కొన్నిసార్లు కాంటెక్స్చువల్ యూసేజ్ ఉంటుందండి. అమౌంట్ అంటే వాడు ఈ యొక్క ప్రిన్సిపల్ ని an amount is invested లేకపోతే an amount is borrowed అలా పిలుస్తూ ఉంటాడు. అక్కడ మన కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవాలి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ని కూడా ఒక్కోసారి వాడు అమౌంట్ అని కాల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. రైట్, సో ఇదే మనకి జనరల్ అప్లికేషన్ చూద్దామండి. ఫార్ములా కాకుండా జనరల్ అప్లికేషన్ చూద్దాం. ఎప్పుడు కూడా 1 year ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. సో 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 10% అండి ఇయర్ కి. దేంట్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రిన్సిపల్. సో 10% ఆఫ్ 20,000. 20,000 లో 10% ఎంత అండి? 10% అంటే ఒక దాంట్లో మనకి 2,000 జీరో తీసేయగా వచ్చిందాన్ని 10% అని పిలుస్తాం. సో 1 year ఇంట్రెస్ట్ మీకు చూస్తూనే తెలిసిపోతుంది. అందుకనే ఈ అప్లికేషన్ ఈజీ అప్లికేషన్ అండి. నెంబర్లు బాగా టఫ్ గా ఉన్నప్పుడు ఫార్ములా అప్లికేషన్కి వెళ్ళండి. బట్ 90% ఇప్పుడు వస్తున్న ప్రతి ఎగ్జామ్ లో కూడా వితౌట్ ఫార్ములా మనం ఈ అప్లికేషన్ తో చేయొచ్చు. సో 1 year ఇంట్రెస్ట్ 2,000 అని తెలుసండి. మొత్తం 3 years కంటే 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 2,000 into 3 which is equal to 6,000.
సో 6000 సింపుల్ ఇంట్రెస్ట్ అండి 3 ఇయర్స్ కి. సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో ఇంకా ప్రతి సంవత్సరం అది 2000 మొత్తం 3 ఇయర్స్ కి మొత్తం 6000 అవుతుంది. సో 6000 ప్లస్ 20,000 మొత్తం బ్యాక్ చేసేటప్పుడు మనీ 26,000 బ్యాక్ చేయాలి. ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ రెండింటిని కనుక కలిపి కనుక ఇస్తూ ఉంటే ఆ మనీని మనం ఏమని పిలుస్తామంటే అమౌంట్ అని పిలుస్తాము. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ అంత కాంప్లికేటెడ్ ఏమి ఉండవండి. సో క్వైట్ సింపుల్ అని చెప్పొచ్చు. బట్ దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన నోటేషన్స్ కొన్ని ఉన్నాయండి, చూద్దాం. The first observation, the principal is always be taken as 100%. ప్రిన్సిపల్ అనేది అంటే అప్పుగా తీసుకున్నామని, అప్పుగా ఇచ్చినమని, లేకపోతే దేని మీద అయితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాన్ని ఎప్పటికీ 100% అంటాము. సో పాయింట్ నెంబర్ టూ, ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఈక్వల్ గా ఉంటుంది. సో సేమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ 2000 ఇంట్రెస్ట్ అనుకోండి, సెకండ్ ఇయర్ కూడా 2000 ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ కూడా 2000, అలా ఎన్ని ఇయర్స్ కైనా కానీ సరే ఇంకా అట్లాగా వస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్. సో సేమ్ గా ఉంటుందంట, సేమ్ ఇంట్రెస్ట్ బి క్యాలిక్యులేటెడ్ ఎవ్రీ ఇయర్. సో ఎందుకంటే ప్రిన్సిపల్ మారనంత వరకు అదేనండి. ప్రిన్సిపల్ మారిపోతుంది అనుకోండి, మళ్ళీ ఇది మారిపోతుంది. ఓకేనా? సో ఇది మనకి మేజర్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్లు అయితే. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ ఈక్వల్ టు 30,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 16.2/3% పర్ యానం, టైం పీరియడ్ 2.5 years, 2.5 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి, మనకి ఫార్ములా ఇమీడియట్ గా అప్లై చేయొద్దండి ప్రతిసారి, తప్పు లేదండి, ఫార్ములా అప్లై చేయొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వీ నో దట్ 16.2/3% ఈక్వల్ టు 1/6. సో ఇంట్రెస్ట్ అంటే 1/6 పార్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో అంటే 30,000 లో 1/6 అంటే ఎంత అవుతుందండి? 5,000 అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్, లేకపోతే 1 ఇయర్ ఇంట్రెస్ట్, ఇంకా ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఇంట్రెస్ట్ సేమ్ గా ఉంటాయండి. సో 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 30,000 లో 1/6 అండి. అంటే ఇంకా 16.2/3% క్యాలిక్యులేట్ చేసినట్లు ఎంత వచ్చిందండి? 5,000 వచ్చిందండి. 1/6 పార్ట్ ఇవ్వండి, ఇక్కడ చూపించాను మీకు. ఓకే, సో అలాగా 2 ఇయర్స్ కి వచ్చేసరికి 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 10,000 అవుతుంది. 10,000 అవుతుంది. హాఫ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే హాఫ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 1 ఇయర్ కి 5,000 అయితే హాఫ్ ఇయర్ కి ఎంత అవుతుందండి? 2,500 అవుతుంది. మొత్తం 2.5 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ అంటే 2.5 ఇయర్స్ కి ఇంట్రెస్ట్ అంటే ఈ రెండు కలిపితే మనకి 12,500 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇట్లాగా మనకి క్యాలిక్యులేషన్స్, ఈ పర్సంటేజ్లు ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ తెలియడం వల్ల మనకి సింపుల్ అయిపోతున్నాయి. ఇలాగా 6 మంత్స్ కంటే అంటే హాఫ్ ఇయర్ అంటే హాఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. క్వార్టర్ ఇయర్ అంటే 3 మంత్స్ అండి. క్వార్టర్ ఇయర్ అంటే 3 మంత్స్, హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్. ఆ 6 మంత్స్ లో సగం అంటే క్వార్టర్ ఇయర్ అంటే 3 మంత్స్ అవుతుంది. సో ఇట్లా 3 మంత్స్ కి అయితే మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 3 మంత్స్ కి అయితే 2,500 లో మళ్ళీ సగం. ఇది హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ 2,500, దాంట్లో సగం చేసినట్లయితే మనకి 3 మంత్స్ ఇంట్రెస్ట్ కూడా తెలిసిపోతుంది. సో ఇట్లా మనకి పార్టీషన్ చేసుకుని 1 ఇయర్ ఇంట్రెస్ట్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే పార్టీషన్ చేసుకొని మనకి వాడు ఎంత టైం పీరియడ్ కి ఇచ్చినా కానీ సరే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే
సి ప్రిన్సిపల్ ఈక్వల్ టు 20,000 ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 ఇయర్స్, 4 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ 6,000 అని కూడా ఇచ్చేసాడు మనకి. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనే విషయం కనుక్కోవాలండి. ఓకేనా? సో అంటే ఏమీ లేదండి, మనకి 4 ఇయర్స్ టైం పీరియడ్ ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఏదైనా ఒక్కటి వదిలేశాడు అంటే మిగతా ఇచ్చి అది మనం ఆ ఫార్ములాలో ఏదైనా కనుక్కోవచ్చు. సో చూడండి, సో దీని నుంచి మనకి 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ 6,000 అయితే 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత అండి? 1 ఇయర్ 6,000 by 4, 6,000 by 4 ఎంత అవుతుంది? 1,500. సో 1 ఇయర్ వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది దేని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ అండి? ఇది 20,000 నుంచి వచ్చిన ఇంట్రెస్ట్. ఎవ్రీ ఇయర్ 1,500, 1,500, 1,500, 1,500, మొత్తం 4 సంవత్సరాలకి 6,000 అయింది. అంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ అంటే పర్సంటేజ్ కనుక్కోవడమే కదా, మీరు ఆర్ కనుక్కోమన్నాడంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. సో పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్ ప్రిపేర్ చేయాలి. ఇదే కదా ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఈ ఇంట్రెస్ట్ నే పర్సంటేజ్ లోకి మారుస్తున్నాము. అంటే 1,500 ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేస్తున్నాం. సో ఈ 1,500 దేని మీద క్యాలిక్యులేట్ చేసిగా వచ్చిన ఇంట్రెస్ట్ అండి? 20,000. అంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ ని మనం ప్రిన్సిపల్ మీద కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే వచ్చేదాన్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము. సో ఇంటూ 100, సో ఈక్వల్ టు 4 zeros క్యాన్సిల్ అండి. సో 4 zeros క్యాన్సిల్. సో 2 తోటి 15 by 2 అంటే 7.5% పర్ యాన్. సంవత్సరానికి 7.5% వడ్డీ అని తెలుస్తుంది. సంవత్సరానికి 7.5% వడ్డీ అని తెలుస్తుంది. సో ఇట్లా మనకి ఏది అడిగినా కానీ సరే మనం సింపుల్ గానే క్యాలిక్యులేట్ చేయొచ్చండి. సో ఎలాంటి డేటా మన దగ్గర ఉన్నట్లయితే మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మాత్రం ఇక్కడ లెర్న్ చేయాల్సిన అవసరం ఉంటుంది. See the next example. In simple interest, amount for 5 years. 5 సంవత్సరాలకి అమౌంట్ ఎంతగా మారిపోయిందంటే, అమౌంట్ అంటే ఇక్కడ 5 అంటే 5 సంవత్సరాలు అని అర్థం అండి. అమౌంట్ ఆఫ్టర్ 5 years అంటే ఏమేమి ఉంటాయని చెప్పండి. అమౌంట్ అంటే అసలు ఉంటుంది, అంటే ప్రిన్సిపల్ ఉంటుంది, ప్లస్ 5 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఉంటుందండి. మొత్తం కలిపి ఇచ్చేస్తున్నాడు. అమౌంట్ అంటే అది 25,000 ఉందండి. 25,000 ఉందండి అమౌంట్ ఆఫ్టర్ 5 years. అలాగే అమౌంట్ ఆఫ్టర్ 3 years కనుక చూసినట్లయితే, 3 years తర్వాత కనుక అమౌంట్ చూసినట్లయితే అది ఎంత ఉంది అంటే మనకి లెట్ us say ఫర్ ఎగ్జాంపుల్ 21,000 ఉందండి. 21,000 ఉందండి. సో అయితే ఇక్కడ 2 రకాల క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇంతేనండి ఇన్ఫర్మేషన్. ఫైండ్ ప్రిన్సిపల్ ఎంత, అలాగే ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ చూడండి, దీంట్లో ప్రిన్సిపల్ ఉంది అండి, ప్లస్ 3 years ఇంట్రెస్ట్ ఉందండి. దీంట్లో ప్రిన్సిపల్ ఉందండి, 5 years ఇంట్రెస్ట్ ఉంది. సో అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండింటి నుంచి కనుక దీంట్లో నుంచి కనుక దీన్ని మైనస్ చేసినట్లయితే, మైనస్ చేస్తే ఏమొచ్చిందండి? దీంట్లో ప్రిన్సిపల్ ఉంది, దీంట్లో ప్రిన్సిపల్ ఉంది. దీంట్లో 5 years ఇంట్రెస్ట్ ఉంది అంటే దీంట్లో 3 years ఇంట్రెస్టే ఉంది. అంటే దీంట్లో నుంచి దీన్ని తీసేసినప్పుడు మనకి ప్రిన్సిపల్ 0 అయిపోతుంది. 5 years ఇంట్రెస్ట్ మైనస్ 3 years ఇంట్రెస్ట్ అంటే 2 years ఇంట్రెస్ట్ వస్తుంది. 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత అండి? 4,000. 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ 4,000 అయితే 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 1 year సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 2,000. ఇది ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఏనండి. ఇది అమౌంట్స్ మధ్య రిలేషన్ కనుక ఇచ్చినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇలా డిడక్ట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్లు బయటపడతాయి. 1 year ఇంట్రెస్ట్ తెలిసిందంటే మనకి, సో మనకి 3 years ఇంట్రెస్ట్ కనుక తీసేసినట్లయితే మనకి 2,100 లో నుంచి, సో చూడండి 3 years సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 year కి 2,000 అయితే 3 years కి 6,000. సో మనకి A3 లో నుంచి ప్రిన్సిపల్ ఈక్వల్ టు A3 అంటే అమౌంట్ ఆఫ్టర్ 3 years లో నుంచి 3 years సింపుల్ ఇంట్రెస్ట్ కనుక తీసివేసినట్లయితే, ఎందుకంటే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్ తీసేసినట్లయితే 3 years ఇంట్రెస్ట్ ఏముంటుందండి? ఇంకా ప్రిన్సిపలే ఉంటుంది. సో కాబట్టి ఎంత అవుతుంది చూడండి, అది A3 అంటే 21,000 మైనస్ 3 years ఇంట్రెస్ట్ అంటే 6,000. 15,000 ఈజ్ ద ప్రిన్సిపల్.
సో ప్రిన్సిపల్ ఎంత అంటే 15,000 అని ఒక ఆన్సర్ అయిపోయింది. సి నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ ఆన్సర్ ఏంటంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ రాయాలి. 1 year ఇంట్రెస్ట్ అంటే ఎంత అండి 2000. సో ప్రిన్సిపల్ ఎంత అండి 15,000. ఇప్పుడే కదా తెలిసింది ప్రిన్సిపల్ అంటే 15,000 అని తెలిసింది. సో కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 1 year ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 వచ్చేది పర్సంటేజ్లో వస్తుంది. 3 zeros క్యాన్సిల్. 5 3 times అండి 5 20 times 22s are 40 by 3 13 1/3% per annum. 13 1/3% per annum. సో ఇట్లాగా మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ సరే దాని యొక్క లూప్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఏంటి అనే విషయాల్లో మనం చూడవలసి వస్తుంది. రీడ్ ద మోర్ ఎగ్జాంపుల్స్ ని ఎక్కువగా రీడ్ చేసి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ తీయండి. అంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో మనం దాని నుంచి ఎలాంటి కన్క్లూషన్స్ కి రావాలి. ప్రతి ప్రాబ్లంలో మనం 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఈ ఫార్మేట్ లోకి వచ్చేస్తున్నామండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 1 year ఇంట్రెస్ట్ ఉంటే అది ప్రిన్సిపల్ కనుకుంటే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అమౌంట్లు ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్స్ కనుక ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇవి రిపీటెడ్ గా చూడండి. దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ద బేసిక్ నాలెడ్జ్ రిగార్డింగ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ సరిపోతుందండి. అండ్ వీ కెన్ సాల్వ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ని మనం సాల్వ్ చేయడం వల్ల దే విల్ గెట్ బెటర్ ప్రాక్టీస్. దాని మీద ఇంకా మంచి బెటర్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. సి ఇంకా దీని నుంచి అడిగే ఎగ్జాంపుల్స్ లో ఇంకా వెరైటీ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏముంటుందో చూద్దాం. See the example, the most important example. చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లో అడిగిన ఎగ్జాంపుల్ అనేది ఏ సమ్ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్. ఏ సమ్ అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అండి. ఏ సమ్ బికమ్స్ డబుల్ ఇట్ సెల్ఫ్ అంటే మీరు ఏదైతే ఒక ప్రిన్సిపల్ మీ దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే అది డబుల్ అయిందంటండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 రూపీస్ మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేశారండి మేనేజర్ తోటి అడిగి. సో అది డబుల్ అవుతుందని చెప్పాడు మేనేజర్. ఎన్ని ఇయర్స్ లో డబుల్ అవుతుందని చెప్పాడు? 5 years లో డబుల్ అవుతుందని చెప్పాడు. సో అయితే ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సేమ్ సమ్ అంటే ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ తీసుకున్నామో అదే సమ్ ఎన్ని ఇయర్స్ లో బికమ్స్ 4 times ఇట్ సెల్ఫ్. 4 times 4 రెట్లు అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎగ్జాంపుల్ ఏనండి. సో in how many years will the same sum becomes 4 times 4 రెట్లు అవ్వాలి. డబుల్ అంటే 2 times అండి. సో చూడండి ఇది ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం. వాడు ఇచ్చింది రాస్తున్నాను. ఫస్ట్ 100 రూపీస్ కనుక ప్రిన్సిపల్ కనుక అయినట్లయితే అది డబుల్ అయిందండి. డబుల్ అయింది అంటే సో ఎంత అయిందండి 200 అయిందండి. సో 200 మొత్తం ఈ 200 మొత్తం మీ అకౌంట్ లో ఉందండి. దాంట్లో 100 రూపీస్ మాత్రమే ప్రిన్సిపల్. మిగతా 100 ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంట్రెస్ట్ అండి. 100 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంట్రెస్ట్ అండి. ఓకేనా. ఈ 100 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టిందండి? 5 years పట్టిందండి. 5 years పట్టింది. ఇది సోర్స్ అండి. ఇప్పుడు ఇదే 100 రూపీస్ అనేది ఎన్ని టైమ్స్ అవ్వాలని చెప్తున్నాడు? 4 times అవ్వాలి. 4 times అంటే 400 అవ్వాలి. 400 అవ్వాలి అంటే
ఇంట్రెస్ట్ ఎంత ఇస్తే మీకు 400 అవుతుంది, 100 రూపీస్ మీ అకౌంట్ లో ఉన్నది 400 అవ్వాలంటే ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 300 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. అంతే కదా, 300 వస్తే 100 ప్లస్ 300 మొత్తం కలిపి 400 అంటే 4 రెట్లు అయిపోయినట్టే. సో 300 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. ఒక్క 100 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి 5 ఇయర్స్ పట్టిందండి. మరి దానికి 3 రెట్లు ఇంట్రెస్ట్ రావాలంటే 3 రెట్లు ఎంత పట్టిందండి? సో 3 రెట్లు టైం పట్టింది. 3 రెట్లు అంటే 5 3s are 15 ఇయర్స్. 15 సంవత్సరాలు పడుతుంది. సో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. వాడు ఇచ్చింది డబుల్ అని ఇచ్చాడు కాబట్టి డబుల్ అని రాశాను. 100 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది 5 ఇయర్స్ లో వస్తుంది. 4 టైమ్స్ అన్నాడు అంటే 400 అవ్వాలి అంటే 300 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతున్నట్లు. 100 ఇంట్రెస్ట్ కి 5 సంవత్సరాలు పట్టిందంటే 300 రూపాయలు ఇంట్రెస్ట్ రావాలంటే 3 రెట్లు కాబట్టి 3 రెట్లు అంటే టైం పీరియడ్ 15 సంవత్సరాలు పడుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ గురించిన కంప్లీట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ అయిపోయిందండి. మనం నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి కూడా మాట్లాడుతూ దేర్ విల్ గో ఫర్ సాల్వింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ ద కామన్ కనెక్టివిటీ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ తోటి కూడా ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రైట్.